వామ్మో ఏంటి కామెంట్లు? రే రే ఇన్ని కామెంట్లు వస్తున్నాయి, అర్జెంటుగా అన్నయ్య నెలకి వెళ్ళాలి. అనే ఈ మధ్య నువ్వు అన్ని మర్చిపోతున్నావు. ఏం మర్చిపోయాను? మనం టర్మ్ ఇన్సూరెన్స్ వీడియో చేసినప్పుడు మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పాం? హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా ఒక FAQ వీడియో చేస్తామని చెప్పామా? మరి ఇప్పుడు వరకు చేయలేదు. ఎప్పుడు చేస్తాం? కంటిన్యూస్గా అందరూ అడుగుతున్నారు ఎప్పుడు చేస్తారని. అప్పుడే ఇప్పుడే ఎందుకు కూర్చో, ఇప్పుడే చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, రీసెంట్గా టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంప్లీట్ FAQ వీడియో చేశాం కదా. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. అండ్ ఈ వీడియో చేసిన తర్వాత ఆ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కూడా ఇటువంటి FAQ వీడియో చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి కంటిన్యూస్గా అడుగుతున్నారు. సో అందుకనే ఈ రోజు వీడియోలోని హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద క్లియర్ చేయబోతుంది. సో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మొదలు పెట్టేద్దాం మరి. చాలా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యంగ్ ఏజ్ లోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమంటారు. అండ్ ఈవెన్ నువ్వు కూడా నన్ను ఎన్ని సంవత్సరాల క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో అని చెప్పి బలవంతంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీపించావు. నేను అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని రెగ్యులర్గా ఈ ప్రీమియం అన్నది పే చేసుకుంటూ వస్తున్నాను, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను అది క్లెయిమ్ చేయలేదు. సో అదే నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశాను అనుకో, నేను ఆ డబ్బులతో మంచి రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు. అండ్ 30+ వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. అసలు యంగ్స్టర్స్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. నువ్వు మాత్రమే తెలివైనడు కాదు, ఇది ఎందుకన్నా చెప్తాను. దానికన్నా ముందు నేను వ్యూవర్స్ ఒక విషయం అయితే మాట్లాడాలి. గైస్, మనకి టర్మ్ FAQ వీడియో మీరు చూసే ఉంటారు. టర్మ్ FAQ వీడియోలోని క్లియర్ కట్గా మనం ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకొని ఇలా సింపుల్గా అయిపోద్దని కొన్ని సింపుల్ రూల్స్ మీకు చెప్పి ఫాలో అయితే సరిపోద్దని చెప్పాం. బట్ హెల్త్లో అలా అవ్వదు. ఎందుకంటే హెల్త్లోని వేరియస్ రకాల ఫీచర్స్ యాడ్ అయిపోతాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటిదంటే, మనం ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళాం అనుకోండి, మనకి ప్రతిదీ కావాలనిపిస్తుంది, కాకపోతే మనకి ఏది నెసెసిటీ అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనకు ఒక 10 పాలసీలు చూసినట్టయితే, అరే ఇది బాగుంది, ఈ ఫీచర్ బాగుంది, ఆ ఫీచర్ బాగుంది అని చెప్పి మనకు 10 రకాల ఫీచర్స్ కనబడుతుంటాయి. కొన్ని ఫీచర్స్ మనకి యాక్చువల్లీ అవసరం ఉండదు, కానీ అన్నెసరీ మనం ప్రీమియం పే చేస్తుంటాం. అందుకని ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలోని ఈ FAQస్తో పాటు నేను ఒక చెక్ లిస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ చెక్ లిస్ట్లోని మనం మ్యాండేటరీగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మనకు మ్యాండేటరీగా కావాల్సిన ఫీచర్స్ ఏవి ఉన్నాయి అవి టిక్ చేసుకుని, అండ్ మీకు కావాల్సిన అడిషనల్గా ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా టిక్ చేసుకుని దెన్ పాలసీ సెలెక్ట్ చేసుకోవడం వుడ్ బి బెటర్. ఎందుకంటే ఈచ్ ఇండివిజువల్ పాలసీ ఒక్కొక్కలా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే మనకి అన్ని పాలసీలు ఒకలాగే ఉంటాయి, ఓన్లీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ కొన్ని రేషియోస్ అవి చూస్తే సరిపోద్ది. బట్ హెల్త్లో అలా కాదు కాబట్టి గైస్, ఈ చెక్ లిస్ట్ అయితే వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ చెక్ లిస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. నౌ ఐల్ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్. నువ్వు ఒక్కడే తెలివైనడు కాదన్నాను కదా. ఎందుకలా అన్నానంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా తెలివైనవి. ఇన్సూరెన్స్ కంపెనీలు యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు వాళ్ళు ఓన్లీ ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తారు. ఎస్, ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తారు, బట్ వాళ్ళు చేసే కోర్ థింగ్ ఏంటి? ఇట్స్ ఏ బిజినెస్, రైట్? సో ఇన్సూరెన్స్ కంపెనీలు బిజినెస్ చేస్తాయి కాబట్టి వాళ్ళ బిజినెస్ మనం సింపుల్గా అర్థం చేసుకున్నట్టయితే, ఒక పూల్ ఆఫ్ పీపుల్ అంటే లెట్స్ ఒక 100 మంది నీ ఏజ్ బ్రాకెట్లో ఉన్నారనుకో, ఒక 100 మందికి 5 లక్షలు చెప్పని సమ్ అష్యూర్డ్ వీళ్ళు ఇస్తున్నారనుకో, ఎంతైతే ఆ అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్కి ఇంకొంచెం వీళ్ళు ఆర్బిట్రేట్ చేసుకొని వీళ్ళు ఆ ప్రీమియంని డివైడ్ చేసి కలెక్ట్ చేస్తారు. నీ దగ్గర 5 లక్షలు సమ్ అష్యూర్డ్ నీకు ఆఫర్ చేసినా కూడా నీకు ప్రీమియం వీళ్ళు కలెక్ట్ చేసి 10,000, 15,000, 20,000 ఉంటుంది కదా, 5 లక్షలు ఉండదు. సో 10,000కి వాళ్ళు 5 లక్షలు ఎలా ఇవ్వగలుగుతారు? ఎందుకంటే వాళ్ళకి ఎన్నైతే క్లెయిమ్స్ వస్తాయని ఒక అసెస్మెంట్ ఉంటుందో, ఆ అసెస్మెంట్ ప్రకారం అంత సమ్ అష్యూర్డ్ టోటల్గా ఆ పూల్లో ఉన్న వాళ్ళు వచ్చి 90 మంది క్లెయిమ్ చేస్తారంటే 90 మందికి ఎంతైతే సమ్ అష్యూర్డ్ అవుతుందో అంత ఈక్వల్ ప్రీమియం కలెక్ట్ చేసేస్తారు. అంత కాదు, యాక్చువల్లీ వాళ్ళు దానికి ఆర్బిట్రేట్ చేసుకుని కలెక్ట్ చేస్తారు, మిగిలింది వాళ్ళు ప్రాఫిట్ కింద మిగులుతుంది అనమాట. నవ్వు ఈ పూల్లోని లెట్స్ వీళ్ళు మ్యాండేటరీగా క్లెయిమ్ చేస్తారంటే హెల్త్ ప్రాబ్లం ఆల్రెడీ ఉన్నది, వీళ్ళు మ్యాండేటరీగా క్లెయిమ్ చేస్తారని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళు ఆ పూల్లో యాడ్ చేసుకోవడం వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే యాడ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ క్లెయిమ్ ఇవ్వాలి కదా. ఇది ప్రాబబిలిటీ కదా. ఈ 100 మందిలోని ఈ 90 మంది క్లెయిమ్ చేస్తారని రూల్ లేదు ఈ సంవత్సరంలోని. ఆ 90లో ఎంతో మంది ఎవరో నెంబర్స్ అంటే పర్సన్స్ మారచ్చు అన్నమాట. సో అదే గ్యారంటీ ఉన్నది అనుకో, వీళ్ళు హెల్త్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి వీళ్ళు క్లెయిమ్ వస్తాను గ్యారంటీ ఉన్నది అనుకో, అప్పుడు వాళ్ళు ఎందుకు లాస్ మేకింగ్ బిజినెస్ చేయాలి? సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వు. ఇంకోటి, కొంతమందికి పాలసీస్ ఇవ్వరు, ఇంకొంతమందికి పాలసీస్ ఇచ్చినా కూడా హయ్యర్ ప్రీమియం ఛార్జ్ చేస్తుంటారు అన్నమాట. సో నీ లైఫ్ లాంగ్ ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత తీసుకున్నట్టయితే హయ్యర్ ప్రీమియం కడుతూ ఉండాలి. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ యంగ్ ఏజ్లో
మనకి ప్రాబ్లం లేనప్పుడు పాలసీ తీసుకోవాలి. అండ్ అలాగే ఒకవేళ మీకు ఎవరికైనా నేను ఎక్కువ సమ్ అష్యూర్డ్కి ఎంత ప్రీమియం మీద పే చేయాలనిపించినట్టయితే ఎంగేజ్లో ఉన్నప్పుడు తక్కువ సమ్ అష్యూర్డ్తో స్టార్ట్ చేసిన ఓవర్ ఏ పీరియడ్ మనం సమ్ అష్యూర్డ్ని పెంచుకోవచ్చు. కాబట్టి మనకి నీడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన సమ్ అష్యూర్డ్ని ఇంక్రీజ్ చేసుకోవడం ఉంటుంది బెస్ట్ ఐడియా. ఓకే, ఇది నువ్వు చెప్పినప్పుడు నాకు ఇంకోటి కూడా ఐడియా వచ్చింది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా యంగ్స్టర్స్కి కూడా కోవిడ్ వచ్చింది కదా, చాలా మంది హాస్పిటలైజ్ అయ్యారు. సో ఆ టైంలోని వాళ్ళకి పోనీ క్యాష్లెస్ బెనిఫిట్ రాకపోయినా కూడా తర్వాత అయితే క్లెయిమ్ చేసుకున్నారు కదా. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా నేను చాలాసార్లు చూస్తున్నాం, మనం న్యూస్లోనే చూస్తున్నాం కదా, 25-30 ఇన్ బిట్వీన్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి. సో అలాంటి టైంలోని హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే హాస్పిటలైజ్ అయినా సరే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అన్నది చెప్పి రాదు కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఆల్వేస్ దట్ ప్రొటెక్షన్ ఉన్నదంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైనాన్షియలీ ఇబ్బంది పడకుండా ఉంటాం. సెకండ్ క్వశ్చన్, యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు పాలసీ డాక్యుమెంట్లోని జోన్ వైజ్ మనం చూస్తే ప్రీమియం చేంజ్ అవుతూ ఉంటుంది. అసలు ఈ జోన్ వైజ్ ప్రీమియం ఎందుకు ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగా. యాక్చువల్లీ జోన్ రిలేటెడ్ రిస్క్ ఏదైతే ఉన్నదో చాలా మందికి తెలియదు. ఆన్సర్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ మన వ్యూవర్స్కి చెప్పాలి. గైస్, ఈరోజు మన వీడియోకి స్పాన్సర్ పాలసీ బజార్ వాళ్ళు. ఈ పాలసీ బజార్ వెబ్సైట్ వాళ్ళు ఉండేటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు మన వీడియోలోని హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్ రిలేటెడ్గా ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే 10 వెబ్సైట్స్కి వెళ్ళి కంపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా, అవ్వదు. సో అదే ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో అయితే మీరు ఒక్క చోటే అన్ని ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి ప్రీమియమ్స్, సమ్ అష్యూర్డ్ అండ్ అలాగే వేరియస్ థింగ్స్ అక్కడే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ పాలసీ బజార్ యొక్క ఎగ్జిక్యూటివ్స్ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా హెల్ప్ చేస్తారు. దాంతోపాటు ఈ పాలసీ బజార్ వెబ్సైట్లోని కొన్ని ఇన్సూరెన్సెస్ పైన డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మీరు ఎంత సమ్ అష్యూర్డ్ కావాలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ కంపెనీ మీకు ఎంత ప్రీమియంకి ఇన్సూరెన్స్ ఇస్తుంది అన్నది కూడా ఇక్కడ కంపేర్ చేసి చూపెడుతుంది. సో ఇలా వేరియస్ విధాలుగా మీరు కంపేర్ చేసుకుని ఏదర్ టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు ఈజీగా తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్లోను ఈ పాలసీ బజార్ యొక్క లింక్ ఉంచుతున్నాం. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. ఎస్, యాక్చువల్లీ చాలా ఈజీ అయిపోద్ది. జనరలీ 10 వెబ్సైట్లకి వెళ్ళి కంపేర్ చేసుకునే బదులు ఒకే చోట కంపేర్ చేసుకుని బై చేయొచ్చు. అండ్ అలాగే చాలా మంది మేజర్గా ఇబ్బంది పడేది క్లెయిమ్ రిలేటెడ్గా కాబట్టి క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ జోన్ వై రిలేటెడ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే మనం ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉన్నదో జోన్ 1 అనుకుందాం, అంటే మేజర్ సిటీ కదా. అదే చిన్న చిన్న ఊర్లకు వెళ్ళాం అనుకుంటే అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇలా వస్తాయి అన్నమాట. బేసికల్లీ ఏమవుతుంది, హైదరాబాద్లోని మనకి సిటీ కాబట్టి హాస్పిటల్ ఎక్స్పెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు చిన్న ఊరితో కంపేర్ చేస్తున్నట్టయితే. సో ఆ చిన్న ఊర్లో హాస్పిటల్ బిల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఆ జోన్లో క్లెయిమ్ చేసే వాళ్ళకి, ఆ జోన్ నుంచి అప్లై చేసే వాళ్ళకి ఆ జోన్ పాలసీ ఇచ్చారనుకో వాళ్ళకి ఛార్జ్ చేసే ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ జోన్ 1లో ఉన్న వాళ్ళకి. కొంతమంది ఏం చేస్తారంటే స్మార్ట్గా వాళ్ళు ఊరు అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి పాలసీలు తీసుకుంటారు, బట్ ఇక్కడ క్లెయిమ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దాంట్లో ఉండే రిస్క్ ఏంటంటే క్లెయిమ్ రాదని కాదు, క్లెయిమ్ వస్తుంది, కాకపోతే మనం కోపే అంటే మనం కూడా ఎంతో కొంత పర్సంటేజ్ పే చేయాల్సి వస్తుంది. జోన్ 3, జోన్ 4 పాలసీ తీసుకుని జోన్ 1లో క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించినట్టయితే మనం కోపే అడిషనల్గా మన పాకెట్ నుంచి కూడా డబ్బులు వెళ్తాయి అన్నమాట. సో అలా కాకుండా పాలసీ తీసుకునేటప్పుడే పాన్ ఇండియా పాలసీస్ అని ఉంటాయి. పాన్ ఇండియా పాలసీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడైనా క్లెయిమ్ చేయొచ్చు. ఈవెన్ మీరు జోన్ 4లో ఉన్నా కూడా చాలామంది చిన్న ఊర్లో ఉండి కూడా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ ఆర్ మేజర్ సిటీస్ వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలా వెళ్తుంటారు కదా. సో అలా వెళ్ళినప్పుడు మనకి కోపే రిలేటెడ్ మన పాకెట్ నుంచి మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా మనం పాన్ ఇండియా క్లెయిమ్ ఉండే పాలసీస్ ఏవైతే ఉంటే అవి తీసుకోవడం would ద బెస్ట్ ఆప్షన్ అనమాట. గైస్, ఈ జోన్ రిలేటెడ్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. కొంతమంది ఏజెంట్స్ ఏంటంటే మీకు ప్రీమియం తగ్గిపోద్దని చెప్పి మీకు ఏదో బెనిఫిట్ ఇస్తున్నట్టుగా చెప్తారు, కానీ కాదు. యాక్చువల్ మీకు బెనిఫిట్ కాదు, మీరు రేపొద్దున క్లెయిమ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ పాలసీ పాన్ ఇండియా క్లెయిమ్ ఉన్నదో లేదో కూడా చెక్ చేసుకొని పాలసీ తీసుకునే ముందు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిమిషం, నువ్వు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు నేను వ్యూవర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడాలి. గైస్, ఈ FAQ ఫార్మాట్ ఏదైతే మన ఛానల్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నామో ఇది ఎలా అనిపిస్తుంది, నచ్చుతుందా అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందా? హెల్ప్ఫుల్ అవుతున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మన ఫైనాన్స్ రిలేటెడ్గా వేరియస్ టాపిక్స్ని కూడా ఈ FAQ ఫార్మాట్లోని మీ డౌట్స్ అన్నిటిని ఒకే వీడియోలో క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అండ్ అలాగే ఇంకేమైనా టాపిక్స్ రిలేటెడ్గా ఈ FAQs మీరు కవర్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే మా మైండ్లో కొన్ని ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేసినట్టయితే వాటి నుంచి కూడా FAQ ఫార్మాట్లో అయితే కవర్ చేస్తాం. అండ్ అలాగే ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతున్నట్టు అనిపించినట్టయితే ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఐఎమ్ షూర్ చాలామంది మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ఆల్రెడీ వీడియోని లైక్ చేస్తుంటారు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు అడుగుని క్వశ్చన్. ఇందాక ఆన్సర్లోని పేమెంట్ అన్నావు కదా, సో అసలు ఈ పేమెంట్ వల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? బేసికల్ మనం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లోని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పాలసీ ఒక ప్రీమియం ఇంకో పాలసీతో కంపేర్ చేస్తే ఒక 10% 20% ఎక్కువ ఉంటుంది, సేమ్ కంపెనీ ఆఫర్ చేస్తున్నా కూడా. ఆ డిఫరెన్స్ ఏంటంటే కంపెనీలు మనకి చీప్గా ఇవ్వవు. బేసికలీ వాళ్ళు ఒక క్లాజ్ పెడతారన్నమాట, ఈ కోపే అనే క్లాజ్ ఏంటంటే మీరు లెట్సే ఒక 5 లక్షలు సమ్ ఇష్యూర్ తీసుకున్నారనుకోండి, మీరు క్లెయిమ్కి వెళ్ళారనుకుందాం, కంప్లీట్ 5 లక్షలు క్లెయిమ్కి వెళ్ళారనుకుందాం, అక్కడ మీకు కంప్లీట్ 5 లక్షలు కంపెనీ పే చేయదన్నమాట. కొంచెం పర్సంటేజ్ ఈచ్ కంపెనీ వైజ్ ఈ కోపే పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. సో మనం మన పాకెట్ నుంచి కూడా ఎంతో కొంత పే చేయాల్సి వస్తుంది. సో లెట్స్ ఒక 20% కోపే ఉన్నది అనుకో 5 లక్షల సమస్యల్లోని మనం 1 లక్ష రూపాయలు మన పాకెట్ నుంచి పే చేయాలి కదా. అండ్ యాక్చువల్లీ కోపే లేని పాలసీకి కోపే ఉన్న పాలసీకి ప్రీమియం డిఫరెన్స్ అంత పెద్దగా ఉండదు. సో అందుకని మనం పాలసీ తీసుకునేటప్పుడు బేసికలీ కొంతమంది ప్లే చేసే ట్రిక్ కూడా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కన్స్యూమర్ యాజ్ ఏ పాలసీ బయర్ మనం ఈ పాలసీ ప్రీమియం ఎక్కువ ఉన్నదనగానే మీకు తక్కువ ప్రీమియంతో సేమ్ సమస్య ఆఫర్ చేసే పాలసీలు ఆఫర్ చేస్తాం సార్ అని చెప్పి ఈ ట్రిక్ ప్లే చేస్తారు. సో ఆ ట్రిక్కి వెళ్ళవద్దు. సో మీ పాలసీలో కోపే ఉన్నట్టయితే నెక్స్ట్ టైం రెన్యూవల్ అయినా కూడా ఒకవేళ ఆల్రెడీ మీరు పాలసీ తీసుకున్నట్టయితే వరీ అవ్వద్దు. హెల్త్ ఇన్సూరెన్స్లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం రెన్యూవల్లో కూడా మీరు మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి కోపే బదులు ఫుల్గా క్లెయిమ్ పే చేసే అంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో పాలసీస్ వాటికి వెళ్ళడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. సో అసలు పేమెంట్ ఉన్నది తీసుకోపోవడం బెటర్ అంతే. ఎస్, అన్లెస్ బడ్జెట్ అస్సలు సరిపోదు పే చేయలేను అనుకుంటే తప్పించి పే చేయగలిగినప్పుడు మాత్రం కోపే కన్నా కూడా మనం ఫుల్ క్లెయిమ్ పే చేసే పాలసీలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం బెస్ట్. డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక నాకేం చెప్పావు, ఏ హెల్త్ ఇష్యూ లేనప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అన్నావు కదా. ఒక వ్యక్తి ఎగ్జాంపుల్గా అనుకుందాం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఆ వ్యక్తికి 6 మంత్స్లోనే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకో, అటువంటి టైంలో ఆయనకి క్లెయిమ్ సెటిల్మెంట్ వస్తుందా రాదా? అండ్ ఇంకోటి క్వశ్చన్, అండ్ ఇతనికి హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఆ హెల్త్ ఇష్యూని వెంటనే కంపెనీకి డిక్లేర్ చేయాలా? ఓకే, ఫ్రెష్గా తీసుకున్న పాలసీ ఏదైతే ఉంటుందో దాంట్లోని మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే బేసికలీ కొంతమంది ఇంతకుముందు బాగా ఇలా జరిగేదన్నమాట. కొన్ని కేసులు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టి పాలసీ తీసుకుని ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మేజర్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేస్తుంటారు. ఎందుకంటే మన పాకెట్ నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి. సో ఈ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వెయిటింగ్ పీరియడ్ అని పెడతాయి అన్నమాట. సో లెట్స్ సే నువ్వు పాలసీ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ అయింది, 2 డేస్లోనే యాక్సిడెంట్ అయింది అనుకుందాం. సో అప్పుడు మీకు క్లెయిమ్ వస్తుంది రాదంటే 100% అప్పుడు క్లెయిమ్ వస్తుంది. ఎందుకంటే అది యాక్సిడెంట్ అనేది మనం ముందే ప్లాన్ చేయలేం కదా. వేరేస్ లెట్స్ ఏ క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ రిలేటెడ్ డిసీజ్ కానీ ఇవన్నీ 1 మంత్లోనే క్లెయిమ్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని ఇన్ దట్ కేస్ ఇన్సూరెన్స్ కంపెనీ లేవు. దానికి ఈచ్ డిసీజ్కి కొంచెం వెయిటింగ్ పీరియడ్ అని ఉంటాయి. ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతే క్లెయిమ్ వస్తుంది. సో అందుకనే బేసికలీ చాలామంది ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఒక 2-3 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తారు, దాని తర్వాత ఆపేస్తారు, ఏదో ఒక రీజన్స్తో ఆపేస్తారు, దాని తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి 1-2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పాలసీ తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉన్నదో మీరు ఆల్రెడీ ఒక పాలసీలో కంప్లీట్ చేస్తుంటారు, దాన్ని ఎక్స్పైర్ చేసేయడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నప్పుడు మీకు మళ్ళీ ఆ వెయిటింగ్ పీరియడ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని మనం పాలసీని ల్యాప్స్ అవనివ్వకూడదు. ఒకవేళ మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో ఏమైనా ప్రాబ్లం ఉన్నది, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సరిగ్గా మీకు ప్రీవియస్గా క్లెయిమ్ వెళ్ళినప్పుడు క్లెయిమ్ ఇవ్వకపోవడం కానీ లేకపోతే వాళ్ళ సర్వీస్ నచ్చలేదు, ఏదో ఒక ప్రాబ్లంతో మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నచ్చలేదు, దాని తర్వాత వేరే దగ్గర తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. అలాంటప్పుడు మీరు వేరే కంపెనీ మూవ్ అవ్వాలని కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే పోర్టబిలిటీ ఉంటుంది. మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి ఈజీగా పోర్ట్ అయిపోవచ్చు మీకు ఒకవేళ కంపెనీ నచ్చని పక్షంలో. ఆర్ మీరు తీసుకున్నప్పుడు కంపెనీ అంతా బాగుండొచ్చు, ఓకే, మీ ఏరియాలోని వీళ్ళకి టైప్ హాస్పిటల్స్ ఏవైతే అవన్నీ బాగుండొచ్చు, రేపు ఆ టైప్ పోతాయి. ఆ టైంలో మీరు ఈ కంపెనీతో వెళ్ళినట్టయితే క్యాష్లెస్ బెనిఫిట్స్ రావు. కాబట్టి ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మీరు మారాలనుకున్నా కూడా పోర్టబిలిటీ ఫీచర్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో పాలసీని ల్యాప్స్ అవనివ్వకండి. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది గుర్తుంచుకోండి, ఇది ఒక రిస్క్ ఉంటుంది. ల్యాప్స్ అవన్నీ ఇచ్చినట్టయితే ప్రతి ఫ్రెష్ పాలసీకి మళ్ళీ
మళ్ళీ మనం ఆ వెయిటింగ్ పీరియడ్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక నువ్వు చెప్పిన ఆన్సర్లో నాకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. సో ఇప్పుడు పోర్టబిలిటీ అని చెప్పావు కదా, సో నేను ఈ కంపెనీలోని నాకు తక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, పక్క కంపెనీలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేనేమనుకున్నా పోర్టబుల్ చేసుకుందాం అనుకున్నా. సో పోర్టబుల్ చేసేసుకున్నా. సో పోర్టబుల్ చేసుకున్న తర్వాత ఈ కంపెనీలో వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయింది. సో కొత్త పాలసీలో కూడా మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా లేదా ఇదే వెయిటింగ్ పీరియడ్ ఉండదు? ఎందుకంటే అక్కడ సీనియారిటీ కంటిన్యూ అవుతుంది కాబట్టి. ఓకే. సో డిఫరెన్స్ అదే, పోర్టబిలిటీకిను అదే ఈ పాలసీ మనం ల్యాబ్స్ చేసి ఫ్రెష్గా ఇంకో కంపెనీలో తీసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆ సీనియారిటీ కంటిన్యూ చేసే బెనిఫిట్ వస్తుంది పోర్టబిలిటీ వల్ల. సో ఆ సీనియారిటీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ ఇష్యూ ఉంటుంది. కాకపోతే కొన్ని కంపెనీస్ కొన్ని కండిషన్స్ పెడుతుంటాయి అన్నమాట. ఈవెన్ పోర్టబిలిటీ కేసులో కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంటే మనం అవి వాళ్ళు ముందుగానే అడిగి తెలుసుకుని డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఎందుకంటే మన యూనివర్సల్ లా అప్లికబుల్ అవ్వదు హెల్త్ ఇన్సూరెన్స్లోని. బట్ మోస్ట్లీ ఆ సీనియారిటీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ రిస్క్ ఉండదు. బట్ స్టిల్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళు రిస్క్ అవాయిడ్ చేయడం గురించి అని చెప్పి 1 monthలో 2 months 2 years వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసి 1 month 2 months వరకు ఇవ్వో ఇలాంటి డిసీజెస్కి అని చెప్తుంటారు అనమాట. అవన్నీ ముందే కనుక్కొని పోర్టబిలిటీ చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. అండ్ పోర్టబిలిటీ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, అంటే ఏ టైంలో చేసుకోవాలి పోర్టబిలిటీ అని? ఓకే, పాలసీ రెన్యూవల్ డేట్ ఏదైతే ఉంటుందో దానికైనా 1 month ముందే మనం పోర్టబిలిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1-2 days 3 days ముందు చేసినట్టయితే పోర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అందు గురించి 1 month బిఫోరే మనం ఏదైతే పోర్ట్ చేద్దాం అనుకున్నో ఫ్రెష్ కంపెనీకి వెళ్ళి ఇలా పోర్ట్ చేద్దాం అనుకున్నా నా ఓల్డ్ పాలసీ అని చెప్పి మన డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు పోర్టబిలిటీ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తుంటాయి కదా. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకుందాం ఒక ఎంప్లాయ్కి, అండ్ జనరలీ మన ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, వర్క్ 60 years. సో 60 కాకపోతే 50 వరకు చేసామనుకో. సో ఈ 50 years వరకు నాకు కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ కంపెనీ యొక్క ఇన్సూరెన్స్ నాకు సరిపడినంత సమ్ ఇష్యూడ్ ఉన్నదనుకో, అటువంటి సందర్భంలో కూడా నేను ఇంకో ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా ఎంప్లాయీ ఇన్సూరెన్స్ సరిపోద్దా? ఓకే, నువ్వు సరిపోయినంత ఉన్నదని చెప్పి ఆల్రెడీ అనుకున్నావు. సో ఇలాంటి కేసులో ఏంటంటే జాబ్ పర్మనెంట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో దెన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు సమస్య సరిపోద్ది, నా లైఫ్ స్టైల్కి సరిపోద్ది అని. కానీ చాలా కేసులు యాక్చువల్ రియాలిటీలో మాట్లాడుకోవాలంటే సరిపోదు. సరిపోకే ఏంటంటే మనకి మన లైఫ్ స్టైల్ కొంచెం బెటర్ అయింది, ఒక ప్రీమియం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకున్నాం, అప్పుడు ఈ సమస్య సరిపోదు కాబట్టి ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేవి వస్తాయన్నమాట. నో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ జాబ్ రిలేటెడ్ క్లారిటీ ఉన్న వాళ్ళ విషయం. బట్ జాబ్ రిలేటెడ్గా క్లారిటీ లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మనం ఒక కంపెనీలోనే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసి వేరే కంపెనీ షిఫ్ట్ అవుతూ ఉంటాం. సో ఈ కేసులో మాత్రం డెఫినెట్గా మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ కొత్త కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుందో లేదో మనకు తెలియదు. ఒకవేళ స్టార్టప్లోనే జాయిన్ అవుదాం అనుకున్నాం, ఓకే స్టార్టప్స్ చాలా వరకు ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవచ్చు. ఓకే, ఆర్ మీరే ఓన్గా కంపెనీ పెడదాం అనుకున్నారు, ఆ టైంలో మీ ఫోకస్ అంతా కంపెనీ పెట్టడం మీద ఉంటుంది కానీ ప్రొటెక్షన్ రిలేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నేను జాబ్ మానేసినప్పుడు వెంటనే తీసుకోవాలి అని క్యాలిక్యులేటెడ్గా ఉండేవాళ్ళు 1-2% మాత్రమే ఉంటారు. 98% మంది వాళ్ళు ఏం చేయాలో దాని మీద ఫోకస్గానే ఉంటారు. కాబట్టి ముందే మనకి ఇవన్నీ ఉన్నాయంటే ప్రాబ్లం ఉంటుంది. ఆర్ నేను ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి స్విచ్ అవుతున్నప్పుడు గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్లోని హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఆ ఫైనాన్షియల్ ట్రబుల్ వస్తుంది కదా. సో అలాంటి ట్రబుల్స్ ఏదైతే మనకు తెలియని రిస్క్లు ఏవైతే ఉంటాయో ఆ రిస్క్లు జరిగినప్పుడు మన పాకెట్ నుంచి డబ్బులు వెళ్ళి ఇబ్బంది పడేదానికన్నా కూడా ఆల్వేస్ మనకి జాబ్ రిలేటెడ్గా క్లారిటీ లేదు అంటే నేను ఒక కంపెనీలో ఉండును, ఓకే, అండ్ అలాగే నాకు సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో అది నాకు సరిపోదు అని క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉండడం బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఈ 2 క్లారిటీలు ఉండి నాకు సరిపోతాయి అనుకున్నట్టయితే అప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఓకే ఇప్పటివరకు మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏది తీసుకోలేదు అనుకుందాం, తీసుకొని పక్షంలోని చాలామంది తెలియని విషయం ఏంటంటే కొన్ని కేసుల్లోని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే గ్రూప్ ఇన్సూరెన్స్లో మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటుందో మనం మానేసాక ఆ పాలసీని కంటిన్యూ చేసే వెసులుబాటు కొన్ని కంపెనీలు ఇస్తాయి, అన్నీ ఇవ్వవు, కొన్ని కంపెనీలు ఇస్తాయి. ఒకవేళ అలాంటి బెనిఫిట్ ఉన్నట్టయితే ఒకవేళ మీరు జాబ్ మానేస్తున్న పక్షంలోని అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుందాం అనుకున్నట్టయితే దట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. ఒకసారి అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్ళి అవ్వకముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఆల్రెడీ తీసుకున్న తర్వాత అతనికి రీసెంట్గానే మ్యారేజ్ అయింది అనుకో. సో పెళ్ళైన వ్యక్తి వాళ్ళ వైఫ్ని ఆ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేసి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ చేసుకోవాలా లేదంటే వాళ్ళ వైఫ్కి మళ్ళీ ఇండివిజువల్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలా? ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా సింపుల్, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్, కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ ఫ్లోటర్కి ప్రీమియం ఎంత అవుతుంది, ఇండివిజువల్లీ ఇద్దరు పేరు మీద సపరేట్ పాలసీ తీసుకున్నట్టయితే సేమ్ సమ్ అష్యూర్డ్కి ప్రీమియం ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి.
సిమిలర్ ప్రీమియం ఉంటే సపరేట్గా తీసుకోవడం ఆల్వేస్ బెటర్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కొన్ని పాలసీల్లో ఆ సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉన్నదో ఒక సంవత్సరంలో ఒక ఫ్యామిలీ మెంబర్ కంప్లీట్ చేసినట్టయితే ఇంకో ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వని పాలసీలు కూడా ఉంటాయి, ఇచ్చే పాలసీలు కూడా ఉంటాయి. దీనికి యాక్చువల్ రీస్టోర్ బెనిఫిట్ అంటారు. గైస్ ఈ రీస్టోర్ బెనిఫిట్ గురించి ఎవరైతే వినలేదో గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్. ఈ రీస్టోర్ బెనిఫిట్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఫ్యామిలీలోనే ఒక పర్సన్ క్లెయిమ్ చేశారనుకోండి, క్లెయిమ్ చేసిన తర్వాత ఇంకో ఫ్యామిలీ మెంబర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే 5 లక్షల సమస్య తీసుకున్నట్టయితే ఇది అయిపోయినా కూడా మళ్ళీ ఇంకో న్యూ మెంబర్కి ఫ్రెష్గా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ ఈ మెంబర్ కూడా కొన్ని పాలసీలు ఏంటంటే సేమ్ డిసీజ్ ఏదైతే ఉన్నదో సేమ్ డిసీజ్ క్లెయిమ్ చేయడానికి అవ్వదు, వేరే అదర్ డిసీజ్కి క్లెయిమ్ చేయాలనుకున్నట్టయితే సేమ్ ఇయర్లో క్లెయిమ్ చేసే వెసులుబాటు ఉంటుంది. అండ్ ఇంకొన్ని పాలసీలో సేమ్ డిసీజ్ అయినా కూడా మళ్ళీ పాలసీ సమస్యడు ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేస్తున్నారన్నమాట. సో ఈ రీస్టోర్ బెనిఫిట్ అనేది మనకి ఇంతలో ఉపయోగపడుతుంది. సో మనకి సమస్యడు 5 లక్షలే ఉన్నా కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ క్లెయిమ్స్ వచ్చినా కూడా వీ డోంట్ నో కదా, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనకి సమస్యడు సరిపోకపోయినా ఈ రీస్టోర్ బెనిఫిట్ ఉన్నదనుకుంటే అది మళ్ళీ రివైవ్ అవుతుంది, ఆ సమస్య రివైవ్ అవుతుంది. కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఈ రీస్టోర్ బెనిఫిట్ని ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో అవి 5 లక్షల సమ్మిష్యూడ్ ఉన్నది, 2.5 లక్షలే క్లెయిమ్ చేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ పర్సన్కి ఫుల్ సమ్మిష్యూడ్ ఉంటుంది. వేరేస్ కొన్ని పాలసీలు మాత్రం ఎంటైర్ సమ్మిష్యూడ్ కంప్లీట్ చేసిన తర్వాతే మళ్ళీ రీస్టోర్ బెనిఫిట్ యాక్టివేట్ అవుతుంది. ఇలా ఎంటైర్ సమ్మిష్యూడ్ కంప్లీట్ చేసిన తర్వాతే రీయాక్టివేట్ అయ్యే పాలసీలు ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేసేయండి. అది గిమ్మిక్. ఎందుకంటే అక్కడ మనకి అసలు రీస్టోర్లో రావాల్సిన బెనిఫిట్ అన్నది రాదు కదా. సో అలా కాకుండా ఏదైతే పాలసీలోని ఒక పర్సన్ కొంచెం సమ్మిష్యూడ్ క్లెయిమ్ చేసినా కూడా ఫుల్ రీస్టోర్ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో అలాంటి పాలసీ తీసుకోవడం బెటర్. అండ్ ఇండివిజువల్లీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ పర్సన్ ఎన్నిసార్లు క్లెయిమ్ చేసినా కూడా మిగిలిన వాళ్ళ మీద ఆ బర్డెన్ అన్నది ఉండదు. అండ్ ఇంకోటి చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఓకే పేరెంట్స్తో కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుందాం అని ఆలోచిస్తారు. దానివల్ల అన్నెసరీ మొత్తం గ్రూప్కే ప్రీమియం పెరిగిపోతుంది కదా. సో ఆ కేసులో ఇండివిజువల్లీ ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. ప్రీమియం సిమిలర్ ఉన్నప్పుడు, ఒకవేళ ప్రీమియంలో బాగా వేరియేషన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకోవడం వుడ్ బి ద బెస్ట్. అండ్ ఇప్పుడు యంగ్ కపుల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, రీసెంట్గా మ్యారీడ్ అని. సో ఈ యంగ్ కపుల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అడిషనల్ బెనిఫిట్స్ లైక్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఇటువంటివన్నీ ఆఫర్ చేస్తుంటాయి కదా పాలసీలు. సో ఆ మెటర్నిటీ బెనిఫిట్ని ఆప్ట్ చేసుకోవడం బెటరా లేదా చేసుకోకపోవడం బెటరా? ఆప్ట్ చేసుకుంటే బెస్ట్. కాకపోతే ఆప్ట్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్కి ఆ ప్రీమియం మనం ఏదైతే రైడర్ ఉన్నదో ఆ రైడర్కి ప్రీమియం పే చేసిన తర్వాత నెక్స్ట్ 9 months క్లెయిమ్ చేసేయచ్చు అంటే లేదు, వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. వెయిటింగ్ పీరియడ్ చెక్ చేసుకుని ఆప్ట్ చేసుకోవాలి వద్దా అని డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అంటే మీ ప్లాన్ ఏదైతే ఉన్నదో, అంటే పిల్లలు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో మీ ప్లాన్కి ఆ రైడర్లో వెయిటింగ్ పీరియడ్ కూడా మ్యాచ్ అవుతున్నట్టయితే దాని ప్రీమియం పే చేయడం బెస్ట్. మ్యాచ్ అవని పక్షంలో పే చేయకపోవడమే బెస్ట్. అండ్ ఒకవేళ ఈ రైడర్ తీసుకున్న తర్వాత ఒకవేళ అయిపోయింది, క్లెయిమ్ చేశారు, అయిపోయిన తర్వాత దాని రైడర్ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దానికి అన్నెసరీ కంటిన్యూ చేసి అలాగే ప్రీమియం పే చేయడం వుడ్ బి వేస్ట్ ఆఫ్ మనీ. సో ఎవరైతే ఇంకా మాకు పిల్లలు చాలు ఇంకా మేము పిల్లల్ని కను అనుకున్నట్లయితే ఆ రైడర్ని మనం ఆఫ్ చేసుకుని వెసులుబాటు కూడా ఉన్నది. ఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, రీసెంట్ టైంలో యంగ్ కపుల్లోని ఐవీఎఫ్ రిలేటెడ్ ఇష్యూ కూడా బాగా పెరుగుతుంది కదా. ఈ ఐవీఎఫ్కి అయ్యే ఖర్చు ఏదైతే ఉన్నదో అది కూడా చాలా ఎక్కువ, చాలామంది బేర్ చేయలేరు. సో ఈ ఐవీఎఫ్ రిలేటెడ్గా కూడా రైడర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైతే తెలియదో ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఐవీఎఫ్ రిలేటెడ్ రైడర్ తీసుకుని కూడా ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకున్నట్టయితే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్లో అయితే మనం జనరల్లీ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో అది స్టిక్ అయిపోయి ఉంటుంది, అది పెంచుకోలేము మనం. అదే హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే సమ్ అష్యూర్డ్ పెంచుకోవచ్చు అని చెప్పావు కదా. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో సమ్ అష్యూర్డ్ పెంచుకోవచ్చు అన్నప్పుడు అదే ఇన్సూరెన్స్ పాలసీలో సమ్ అష్యూర్డ్ పెంచుకోవడం బెటరా లేదా వేరే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం బెటరా? ఓకే, ఆల్వేస్ అదే ఇన్సూరెన్స్ పాలసీలో పెంచుకోవడం బెస్ట్. వేరే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావు అనుకో, ఇందులో 5 లక్షలు తీసుకున్నావు, అందులో 5 లక్షలు తీసుకున్నావు, సేమే అవుతుంది కదా. నువ్వు ఒకదాని నుంచే క్లెయిమ్ చేయగలుగుతావు అన్నమాట. నువ్వు ఒకవేళ అలా సపరేట్గా నేను తీసుకోవాలనుకున్నట్టయితే టాప్అప్ పాలసీ, సూపర్ టాప్అప్ పాలసీస్ అని ఉంటాయి. వీటిలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్వేస్ అడ్వాంటేజ్ రాకపోవచ్చు. ఇంతకుముందు బాగా ఉండేది ఆర్బిట్రేజ్, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా స్మార్ట్ అయిపోయి ఆర్బిట్రేజ్ని తగ్గించేసి. ఇంతకుముందు ఏంటంటే 5 లక్షల బేస్ పాలసీ ఏదైతే ఉన్నదో 5 లక్షల బేస్ పాలసీ, అలాగే టాప్అప్ పాలసీ ఇంకో 10 లక్షలు తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ 5 లక్షల వరకు బేస్ పాలసీ నుంచి క్లెయిమ్ వస్తుంది. 5 లక్షలు దాటిన తర్వాత ఏదైనా క్లెయిమ్ ఉంటుందో అది టాప్అప్కి ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి టాప్అప్ ఒక ప్రీమియం ఆ 10 లక్షలకి తక్కువ ఉండేది కంపేర్ టు 15 లక్షల స్టాండర్డ్ పాలసీ ఏదైతే ఉన్నదో. కాకపోతే ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ పెంచేసే ఒకవేళ
మనకు తక్కువలో దొరుకుతున్నట్టయితే ఈ టాప్అప్ పాలసీని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ సూపర్ టాప్అప్ అని ఉంటుంది. అండ్ ఈ టాప్అప్ పాలసీకి సూపర్ టాప్అప్ పాలసీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టాప్అప్ పాలసీలో ప్రతిసారి మనం బేస్కి వెళ్ళాలి. ఫస్ట్ క్లెయిమ్ బేస్ దగ్గర దానిపైన ఎక్సెస్ వస్తే టాప్అప్కి వెళ్తుంది. వేరే సూపర్ టాప్అప్లో ప్రతిసారి బేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం బేస్ కంప్లీట్ అయిపోయి దాని తర్వాత సూపర్ టాప్అప్కి వెళ్ళిన తర్వాత సెకండ్ టైంని సూపర్ టాప్అప్ నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఆర్బిట్రేజ్ ఉన్నట్టయితే ఈ టాప్అప్ పాలసీ సూపర్ టాప్అప్ పాలసీ ఆలోచించడం బెస్ట్. ఆర్బిట్రేజ్ లేని పక్షంలోని మన ఎగ్జిస్టింగ్ పాలసీలో సమ్ అష్యూర్డ్ పెంచుకోవడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బేసిక్ క్వశ్చన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కామన్గా అందరికీ యూజ్ అయ్యేది ఈ క్వశ్చన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందనుకో, ఆ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్ అండ్ 2 పిల్లలు ఉన్నారు. సో ఆ ఫ్యామిలీకి అసలు ఎంత సమ్ అష్యూర్డ్ ఉంటే సరిపోతుంది? గుడ్ క్వశ్చన్. సమ్ అష్యూర్డ్ అన్నది అలాగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని దాని మీద డిపెండ్ అయి ఉండదు. ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నేను ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్కి అపోలోకి వెళ్తాను అనుకున్నట్టయితే ఇన్ దట్కి సమ్ అష్యూర్డ్ ఎక్కువే ఉండాలి. ఎంత ఉండాలి అన్నది ఇట్ డిపెండ్స్ అన్నమాట. అండ్ అదే ఒక ఫ్యామిలీ టైర్ 2, టైర్ 3 హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అనుకో, ఇన్ దట్ కేస్ సమ్ అష్యూర్డ్ కొంచెం తక్కువగా సరిపోతుంది. నా ఇక్కడ తక్కువ ఇన్ ద సెన్స్ ఇంతకు ముందు కాలంలోని 2 లక్షల సమ్ అష్యూర్డ్, 3 లక్షల సమ్ అష్యూర్డ్ సరిపోయేది. ఇప్పుడు సరిపోవట్లేదు. హాస్పిటల్స్ వాళ్ళ ఛార్జెస్ అనేవి చాలా పెరిగిపోయి మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు మినిమం 10 లక్షల సమ్ అష్యూర్డ్ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండడం అన్నది మ్యాండేటరీ అయిపోయింది. 10 లక్షలు అనగానే చాలామంది ఎక్కువ అనుకోవచ్చు, ఎస్పెషల్ టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్లో చూసిన వాళ్ళు ఎక్కువ అని మీకు అనిపించవచ్చు. బట్ కానీ మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయండి. జనరల్ ఫీవర్కే 2 లక్షల బిల్లు ఈజీగా పడుతున్నది. అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, రాకూడదు. దేవుడి దయ వల్ల మన ప్రీమియమ్స్ వేస్ట్ అయిపోవడం బెస్ట్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఫైనాన్షియలీ ట్రబుల్లో పడేదానికన్నా కూడా మినిమం 10 లక్షలు ఉండాలి. ఒకవేళ లైఫ్ స్టైల్ కొంచెం బెటర్ అనుకోండి, అంటే లైఫ్ స్టైల్ ఇంకా ఎక్కువ బెటర్ హాస్పిటల్స్కి వెళ్ళాలి, నేను పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ అష్యూర్డ్ ఇప్పుడు పెంచుకోవాలంటే 20-30 lakhs, ఈవెన్ 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ సమ్ అష్యూర్డ్ ఆఫర్ చేస్తున్న పాలసీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వీ కెన్ చెక్ దట్. నెక్స్ట్, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, హాస్పిటల్లోనే మనం ఉండి ట్రీట్మెంట్ అన్నది ఉండదు కదా. సో కొన్నిసార్లు హాస్పిటల్ నుంచి మనం వచ్చేసిన తర్వాత కూడా డిశ్చార్జ్ అయ్యాక కూడా పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటుంటాయి. సో వీటికి ఎలాగా? చాలా పాలసీలు ఇప్పుడు మనకి ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సులు కూడా కవర్ చేస్తున్నాయి. చాలామందికి తెలియక ఏంటంటే ఓన్లీ హాస్పిటల్ అయిన బిల్లు మాత్రమే క్లెయిమ్ చేసి వదిలేస్తుంటారు. పోస్ట్ హాస్పిటలైజేషన్ మనకి ఏవైతే ఎక్స్పెన్సులు అవుతుంటాయో అవి మాన్యువల్లీ మనం క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అవి తెలియక చాలామంది వదిలేసుకుని ఉంటారు. మీరు ఒకసారి మీ పాలసీలో చెక్ చేయండి. ఎన్ని ఎక్కువ రోజులు ఉన్నట్టయితే అన్ని ఎక్కువ రోజులు ఉండడం బెస్ట్. పాలసీ తీసుకునే ముందు ఈవెన్ పాలసీ తీసుకున్న వాళ్ళు కూడా మీరు ఇవి చెక్ చేసుకుని, ఒకవేళ మనకి ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఏవైతే ఆ ప్రాబ్లం రిలేటెడ్గా ఎక్స్పెన్స్లు అవుతాయో వాటిని మనం క్లెయిమ్ చేసుకుని ఈ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ బెనిఫిట్ తెలియక చాలామంది క్లెయిమ్ చేయట్లేదు, సో లాస్ అయిపోతున్నారు. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, మ్యాండేటరీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గైస్, మీలో ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సో అలాంటి కేసులో ఏంటంటే మనం ఆల్వేస్ ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ టర్మ్ అవనండి, హెల్త్ అవనండి, మేజర్ ఇల్నెస్ ఏవైతే వస్తాయి, ఫస్ట్ డయాగ్నోస్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు ఈ ఫస్ట్ డయాగ్నోస్ రిపోర్ట్ ఎవరిస్తారన్నది, ఫస్ట్ డయాగ్నోస్ రిపోర్ట్ మనకి ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం ఏదైతే టెస్టులు చేసుకున్నప్పుడు ఆ రిపోర్ట్లోనే వస్తుంది కదా. వచ్చినప్పుడు ఈవెన్ డాక్టర్ దగ్గర మనం సర్టిఫికేట్ అడిగినా కూడా వాళ్ళు ఇస్తారన్నమాట. దాన్ని మన పాలసీతో పాటు ఉంచుకోవడం ఆల్వేస్ సేఫ్. అండ్ ఒకవేళ నేను అలోపతి కాకుండా హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాను అనుకో, అటువంటి వాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుద్దా? ఎస్, ఆయుష్ బెనిఫిట్ అని ఉంటుంది. మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీ పాలసీ ఆయుష్ బెనిఫిట్స్ ఇస్తుందో లేదో చూసుకోండి. ఆయుష్ బెనిఫిట్ ఇచ్చినట్టయితే మాత్రం ఈ హోమియోపతి, యునానీ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటే వాటికి అయ్యే ఖర్చులు కూడా మనం క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్రీ హెల్త్ చెకప్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో అది కూడా చెక్ చేసుకోండి. దీన్ని ఎడిషనల్ ఛార్జ్ ఏమి మనం పే చేయాల్సిన అవసరం లేదు, సేమ్ ప్రీమియంలోనే ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో అలా ఆఫర్ చేసినప్పుడు మనం హెల్త్ చెకప్ అన్నది ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీగా చేసుకుంటాం కదా. జనరల్ అయితే చేసుకోము, ఇలా ఫ్రీగా వస్తున్నప్పుడైనా చాలా వరకు చాలామంది చేసుకుంటారు. కాబట్టి దట్స్ ఎడిషనల్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి దాన్ని ఎందుకు వదులుకోవడం. ఒకవేళ మీరు 2-3 పాలసీలు కంపేర్ చేసినప్పుడు ఏదైనా పాలసీలో మీకు ఈ ఫ్రీ హెల్త్ చెకప్ కూడా ఉన్నట్టయితే దానికి అయ్యి ఖర్చులు ఏవైతుంటే అవి మనకి వెనక్కి వచ్చినట్టే కదా. మిగిలిన పాలసీతో కంపేర్ చేసినట్టయితే ఈ బెనిఫిట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది డౌట్స్ అయితే అడిగేశాను, కానీ ఇందులో వీడియో స్టార్టింగ్లో ఏదో చెక్ లిస్ట్ ఇస్తానని చెప్పి ఆ చెక్ లిస్ట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి అసలు? ఓకే,
చెక్ లిస్ట్ గురించి ముందు చెప్పే ముందు ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఈ చెక్ లిస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. జనరలీ మనం చూసినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లోని ఒక పాలసీలోని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంబులెన్స్ బెనిఫిట్ ఉంటుంది. or ఎయిర్ అంబులెన్స్ నార్మల్ అంబులెన్స్కే కాకుండా వీళ్ళు ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ చేస్తున్నారని చెప్పి మన పాలసీ అమ్మే వాళ్ళు చెప్తారు. మనకి అది వినడానికి ఎక్సైటింగ్గా ఉంటుంది. కానీ మీరు ఉండేది ఏదో ఒక చిన్న పల్లెటూరు అనుకోండి, నిజంగా ఎయిర్ అంబులెన్స్ ఫీచర్ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసుకోలేం కదా. సో అందు గురించి అని చెప్పి చెక్ లిస్ట్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఈ చెక్ లిస్ట్లోని నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాల్సిన పాయింట్స్ అన్నమాట. మనకి ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ మ్యాండేటరీ పాయింట్స్తో పాటు మీరు పాలసీ తీసుకునే ముందు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఈచ్ ఇండివిజువల్ ఫ్యామిలీకి కొన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మనం ఈ వీడియోలోనే చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. ఈచ్ ఫ్యామిలీకి వాళ్ళ కండిషన్స్ బట్టి వాళ్ళకి ఇండివిజువల్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో దాని కింద మీరు రాసుకున్న తర్వాత మీరు ఏవైతే పాలసీ తీసుకోవాలనుకున్నారో ఆ పాలసీలోని ఇవన్నీ కవర్ అవుతున్నాయో లేదో టిక్ చేసుకుని ఇవన్నీ కవర్ అవుతున్నట్టయితే దట్ పాలసీ వుడ్ బీ ఇనఫ్. మీరు ఎక్స్ట్రాగా అవసరం లేని ఫీచర్స్ అని ఆఫర్ చేస్తున్న పాలసీకి వెళ్ళి మనం అవసరం లేని ప్రీమియం ఎందుకు పే చేయాలి, మన పాకెట్ నుంచి మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఉన్న ఎంటైర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఆ లిస్ట్ బట్టి వెళ్తే వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, అన్నయ్య చెక్ లిస్ట్ డాక్యుమెంట్ ఏదైతే చెప్పాడో ఆ డాక్యుమెంట్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నట్లయితే కింద పాలసీ బజార్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ని కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మన టీం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎఫ్ఏక్యూ వీడియో ఏదైతే మేము చేసామో ఆ వీడియోని కనుక మీరు చూడలేనట్లయితే ఇక్కడ ఎండ్ కార్డ్లో ఆ వీడియో కూడా వస్తుంది. ఆ వీడియోని కూడా చూడండి. అండ్ మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి విత్ సాయి కృష్ణ పత్రి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. Bye.